వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదవాడికి అండగా నిలబడ్డాడు. వారి జీవితాల్ని మళ్లీ వెలుగులు చూపించాడు. అలాగే 2 మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిహెచ్సిలు, అన్ని 100 బెడెడ్ హాస్పిటళ్లు, అన్ని మెయిన్ హాస్పిటల్స్, అలాగే సిహెచ్సిలు రెనోవేట్ చేయడమే కాకుండా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కన్స్ట్రక్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అదే కాకుండా ప్రతి జిల్లాకి, ప్రతి పార్లమెంటుకి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటికీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మంచి వైద్యాన్ని పేదలకు అందించి వాళ్ళని కాపాడటమే కాకుండా ఆ పేద విద్యార్థులు కలలు కంటున్న డాక్టర్లుగా వాళ్ళని తీర్చిదిద్ది మళ్లీ ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి వైద్యాన్ని అందించే కార్యక్రమమే ఈ మెడికల్ కాలేజీలు. వీటికి గండి కొట్టి ఈ రోజు దోపిడీ చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ బినామీలకి, వాళ్ళ నాయకులకి ఇవి దోచిపెట్టి ప్రైవేటీకరణ చేయాలి అంటే వదిలిపెట్టేది లేదు. రేపు జగనన్న వచ్చేది ఖాయం. అన్న ముఖ్యమంత్రి అవగానే వీటిని ప్రైవేటీకరణ